ఫిబ్రవరి 6వ తారీఖున మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా అయినటువంటి అజిత్ దోవల్ గారు కెనడా వెళ్లారు. కెనడా వెళ్లి అక్కడ కొన్ని అగ్రీమెంట్స్ మీద సైన్ తీసుకున్నారు. వచ్చేసారు. ఇవాళ మార్నింగ్ దానికి సంబంధించినటువంటి విషయాలేంటని చెప్పి న్యూస్‌కి హెడ్‌లైన్స్ ఇచ్చారు. బానే ఉంది. అయితే కాకపోతే ఇప్పటికిప్పుడు అంత ఎమర్జెన్సీగా మన అజిత్ దోవల్ గారు కెనడా ఎందుకు వెళ్లారు? జనరల్‌గా అజిత్ దోవల్ గారు ఒక చోటకి వెళ్తున్నారంటే దాని ఎనకాల భయంకరమైనటువంటి స్కెచ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయన తెర మీద ఒకటి చూపిస్తే తెర వెనక ఇంకోటి చేస్తా ఉంటారు. యెస్. ఇక్కడ అదే జరిగింది. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే పరిస్థితుల్ని ఇండియా తన స్ట్రాటజీని రీడిజైన్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకని? ఒకవైపు అమెరికాకి, చైనాకి, ఇంకొక వైపు రష్యాకి, ఉక్రెయిన్‌కి, ఇంకోవైపు మిడిల్ ఈస్ట్ పరిస్థితులు అసలు బాగోలేదు. వెస్ట్ కూడా అలాగే అంతంత మాత్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రొటెక్షన్ పరిస్థితి ఏంటి అనే ఆలోచనతోనే ఇప్పుడు ఇండియా సైలెంట్‌గా రీడిజైన్ చేస్తుంది తన సైబర్ సెక్యూరిటీని. ఎందుకంటే రానున్న కాలంలో భవిష్యత్తులో యుద్ధాలు తుపాకులతో జరగవు, ల్యాప్‌టాపులతో జరుగుతాయి. ఏంటి ల్యాప్‌టాపులతో జరుగుతాయి అంటే మన భారతదేశం యొక్క డేటాని చోరీ చేసే అవకాశం ఉంటుంది. మన కమ్యూనికేషన్ వ్యవస్థను నాశనం చేసే అవకాశాలు ఉంటుంది. మన పవర్ గ్రిడ్స్ నాశనం అవుతాయి. మన బ్యాంకింగ్ సిస్టమ్స్ నాశనం అవుతాయి. ఇక్కడ సెక్యూరిటీ అంటే సరిహద్దు ఒక్కటే కాదు. ఇయన్నీ రేపొద్దున సెక్యూరిటీ కిందే వస్తాయి. ఈ సెక్యూరిటీని నాశనం చేసే పనిలో గూఢచారులు చాలామంది మనల్ని ఇంకా చూస్తున్నారు. సో, దీనిని తిప్పికొట్టాలి. తిప్పికొట్టాలంటే మనం కూడా స్ట్రాంగ్ అవ్వాలి. అందుకోసమే మనం మన సెక్యూరిటీ ప్లాన్స్‌ని రీడిజైన్ చేస్తున్నాం ఇప్పుడు. దానిలో భాగంగానే ఇప్పుడు మనం కెనడా వెళ్ళాల్సొచ్చింది. ఎందుకంటే ఈ సైబర్ సెక్యూరిటీలో కెనడా సూపర్ స్ట్రాంగ్ అనమాట. దానికోసమే ఈ సైబర్ సెక్యూరిటీ సపోర్ట్ కోసం మనం కెనడా దగ్గరికి వెళ్ళాల్సొచ్చింది. కానీ కెనడాకి మనకి ఈ ఖాళిస్తానీ వ్యవహారంలో కొంచెం రాజకీయంగా విభేదాలైతే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇండియాకి, కెనడాకి మధ్య జరుగుతున్నటువంటి ఈ సైబర్ సెక్యూరిటీ ప్లానింగ్‌లో ఇరు దేశాలు ఓకే ఒప్పందాలైతే చేసుకున్నాయి. ఇప్పుడు ఇండియా స్ట్రాంగ్ కావడానికి ముందుకెళ్తుంది. కారణం ఏంటి? మనం ఇండియా, యూరప్‌తో సంబంధాలు బాగున్నాయి. అలాగే ఇండియా, అమెరికాతో సంబంధాలు బాగున్నాయి. ఇప్పుడు ఇండియా కెనడాతో కూడా సంబంధాలు మెరుగుపరుచుకొని తన సెక్యూరిటీని ఒకే దేశం మీద డిపెండ్ అవ్వకుండా మల్టీ పార్ట్నర్‌ని తీసుకుంటుంది. సో, దీనివల్ల సైలెంట్‌గా మనం మన ప్రొటెక్షన్‌ని ఎక్స్‌పాండ్ చేసుకుంటున్నాం. సో, రేపొద్దున మనం సైబర్ సెక్యూరిటీలో సూపర్ స్ట్రాంగ్ కాబోతున్నాం. ఒకవేళ సూపర్ స్ట్రాంగ్ అయితే మనం ఎవరి మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది, లేదా మన మీద ఎవరు దాడి చేయడానికి అవకాశం ఉంటుందనేది మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.